ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 1వ తారీఖు డిసెంబర్ నెలకు సంబంధించిన ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్స్ కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ అన్ని బిల్స్, ఇటు శాలరీ బిల్స్ కావచ్చు, అటు పెన్షన్స్ బిల్స్ కావచ్చు, అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్ ఉన్నాయండి. ఇప్పటివరకు వాటిలో ఎటువంటి కదలిక రాలేదు. ఈరోజు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తుంది. ఇప్పటి వరకు బిల్స్ అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపించడం జరిగింది. ఏదైనా మార్పు వచ్చినప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్య గమనిక, ప్రతి పండగను, అవసరాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు, ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం సహజం. ఈ క్రమంలో సాధారణంగా కాకుండా రకరకాల చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకుని పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని సెల్ ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవు. ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి మీ ఫోన్లోకి చొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నెంబర్లు, ఇతర ఫైల్స్ అన్నీ తీసేసుకుంటారు. కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ కేటుగాళ్లు రాబోయే రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే ఎలాంటి లింకులు క్లిక్ చేయవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.